పిజ్జా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేయడం చూపిస్తాం. వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన. నేను ఒక 2 పిజ్జాలు చేశాను అనమాట. ఒకటేమో సాస్ వేసి, ఒకటేమో సాస్ వేయకుండా. అంటే సాస్ తినేవాళ్ళు కొంతమంది ఉంటే సాస్ తిన్నవాళ్ళు కొంతమంది. ఒక్కో పిజ్జా 300, 250 ఇటు కొనుక్కునే కంటే ఇలా చేసుకు తింటే అందరం తినొచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఒక 1/2 కేజీ పిండికి తీసుకున్నాను. 1/2 కేజీ పిండికి తీసుకుని ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి, కొద్దిగా సాల్ట్ వేసి పిండి కలుపుతున్నాను అనమాట. బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఓ చెంచా పంచదార కూడా వేసుకోవాలి, డుప్పగట్లాగా. తర్వాతనేమో బటర్ ఉంటుంది కదా, బటర్ తురమాలన్నమాట. తురిమేస్తే ఒక పీస్ వేసాను. 2 పిజ్జాలకు కదా నేను కలిపేది. ఒకటి తురిమేసి వేసాను. కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలి, 2 స్పూన్లు. పెద్ద టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు. కొంచెం మైదా పిండిలో బొంబాయి రవ్వ కానీ ఉప్పుడు రవ్వ కానీ కొంచెం కలుపుకొని పొడిలాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దానికి పని ఉంది, నేను చెప్తాను. ఈస్ట్ పౌడర్ అని బేకింగ్ ఇది ఉంటుంది కదా, అది వేడి నీళ్ళలో నానబెట్టుకుని గ్లాస్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. అది ఒక గంట సేపు అన్నా నానాలి. ఆ వాటర్ నానితే అది గంజిలాగా వస్తుంది అనమాట. అది వేసి కలుపుకోవాలి. కలుపుకుని బాగా వత్తాలన్నమాట పిండిని. వత్తిన తర్వాత కొంచెం ఆయిల్ రాయాలి. ఆయిల్ రాసిన తర్వాత ఎలా లేదన్నా 3 గంటలు నానబెట్టుకోవాలి. 2-3 గంటలు పైనే కానీ లోపు పనికిరాదు. 3 గంటలు నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు సాయంత్రం చేసుకోవాలంటే మధ్యాహ్నం కలిపేసుకోవాలి. అలా ఇదిగో ఇప్పుడు ఇది కదపకుండా ఉంటే ఇది బన్ను అయితే అలా వండుకోవాలి. పిజ్జాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి పైన జిమ్ముకుని చేతికి అంటుకోకుండా దానిపైన కొంచెం జిమ్మి మళ్ళీ ఒకసారి కలుపుకుని, మనం పిజ్జా కదా చేసుకునేది, అందుకని ఇలా కలుపుతున్నాం. అదే బన్నులు బ్రెడ్ అలాంటి వాటికైతే ఇంకా కలపరనమాట. ఇలా చపాతీ కర్రతోటి కొద్దిగా ఒత్తుకుని చుట్టూతా అంచులాగా చేయాలన్నమాట. పళ్ళెం అంచులాగా మనం అందులో పోస్తాం కదా, మధ్యలో వేసి అన్నీ అటు ఇటు దొర్లిపోకుండా మధ్యలోనే ఉండేలాగా ఫోర్క్ పెట్టి కన్నాలు పెట్టుకోవాలి. ఇలా చేయడం అయిపోయిన తర్వాత ఫోర్క్ పెట్టి కన్నాలు పెట్టాలి. కన్నాలు పెట్టిన తర్వాత అప్పుడు సాస్ రాసేసి పెట్టుకోవాలి. మా వాళ్ళు సాస్ తిన్నంటే కొంతమంది ఉత్తిగా పెట్టాను. ఇలా పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ పేర్చుకోవాలి. ఈ ప్యాకెట్ ఉంది కదా, ఈ ప్యాకెట్ లేనిదే పిజ్జా టేస్ట్ రాదనమాట. దీని పేరే స్నాపిన్ అంట. దీంట్లో 10 ప్యాకెట్స్ వస్తాయి. నేను ఒక్కో పిజ్జాకి ఒక్కో ప్యాకెట్ వాడాను. అప్పుడే దాని ఫ్లేవర్ వస్తుంది అనమాట. అప్పుడు తర్వాత మళ్ళీ ఇది బటరు ఇంకొక పీస్ని తురిమేసి వేసి స్వీట్ కార్న్ గింజలు వేసాను అనమాట. స్వీట్ కార్న్ గింజలు వేసి అప్పుడు మళ్ళీ కొంచెం సేపు పెట్టి తీసి